రైతులకు చీకటి కాలంలో తిరిగినోళ్ళకి ఈ నాగేంద్రుడు ప్రార్థన చేసుకుంటే మీకు నాగసర్పాలు దోషాలు పోతాయి. నాగేంద్రుడి ప్రార్థన ఎలా చేయాలంటే, ఓ నాగదేవత, ఓ నాగేంద్రుడా, తల మీద తొక్కితే తనవారనుకో, తోక మీద తొక్కితే తోటివారనుకో, నడిమి మీద తొక్కితే నావారనుకో, చీకట్లోన మేము అడవుల్లో ఒంటరిగాన మేము తెలియకుండా మేము సంచరించుకుండగా నడుచుచుండగా మాకు తప్పులన్నీ క్షమించు, ఎటువంటి బాధలు గట్ట మాకు పెట్టకు నాగేంద్ర, మమ్మల్ని కాపాడు నాగేంద్రుడా. అలాగని మీరు పూజలు చేస్తే నాగదోషాలన్నీ పోతాయండి. నాగుపాములు మీరు నాగుపాములు గట్ట మీరు ఎక్కువగా రైతులకి పనిచేస్తుంది ఈ పూజ. పాములు అడవుల్లో ఉంటాయి కాబట్టి అడవుల్లో వాళ్ళకి రైతులకి పూజలు పనిచేస్తాయి. నాగదేవతకి అలాగా పూజించండి. నాగ సర్పాలు పూజించాలి. మీకు పోవాలి అంటే మానసాదేవికి పూజించండి. మానసాదేవికి పూజించుకోండి. రైతులకి బాగా పనిచేస్తుందండి ఈ ప్రార్థన. రైతులకు బాగా పూజ చేస్తుంది. ఈ పూజలు చేయటం వలన రైతులకు బాగా ఉపయోగం. ఇప్పుడు రైతులమయ్యా మా బలములు చూడండి, రైతులమయ్యా మా బలములు చూడండి, పొలములు దున్ని పైరులు నాటి పంటలు పండించి, రైతులమయ్యా మా బలములు చూడండి. రైతులకు తప్పక ఈ నాగేంద్రుడి ప్రార్థన చేసుకొని మీరు అప్పుడు మీరు వెళ్ళారంటే మీకు నాగేంద్రుడు నాగదేవత మీకు దీవిస్తుంది. మీకు నాగ సర్ప దోషాలు ఏమి ఉండవు. అడవుల్లోనో ఒంటరిగా రాత్రులు సంచరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకొని అప్పుడు మీ కార్యక్రమాలు మీరు చేర్చుకుంటామా. ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం. ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదములు.